తినెవరంటే మా మరిది గారు. మా మరిది అంటే చెల్లెలు వాళ్ళ హస్బెండ్ అనమాట. మా ఓన్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్. అంటే ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. ఇంకా మ్యారేజ్ అయితే అవ్వలేదు. బిఫోర్ మ్యారేజ్ అనమాట. ఇంకా మ్యారేజ్‌కైతే టైం ఉంది. సో, ఇంక మధ్యలో బర్త్‌డే అయితే వచ్చిందనమాట. అయితే మా చెల్లెలు ఏమనుకుంది, ఆయనకి సర్ప్రైజ్‌గా ప్లాన్ చేయాలి బర్త్‌డే. ఎప్పుడు ఇలాంటివి ఇష్టం ఉండదు. సర్ప్రైజ్‌గా తీసుకురావాలి అని అనుకుంటే ఆయన అప్పుడే గెస్ చేసేసిండు. ఇంకా మేమే మా ఇంటికి రమ్మంటే ఇక వచ్చిరనమాట. వచ్చినాక కేక్ అయితే కట్ చేపించినాము. తమ్ముడు వాళ్ళు ఇంకా మా మామయ్య కొడుకు వాళ్ళందరం కలిసి కేక్ కట్ చేపించి బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే చేసినాము. మా మిల్కమ్మ అయితే ఎప్పుడు కేక్ దాని ఎవరి బర్త్‌డే అయినా సరే కేక్ అంటే ప్రాణం అనమాట. ఎందుకో దానికి అంత పిచ్చి. అసలు ఫుల్లు తింటది. కేక్, చాక్లెట్స్ మస్తు తింటది. ఇంకా ఫస్ట్ అయితే మిల్క్‌కే పెట్టేసిందనమాట. ఆమెకి ఇష్టం కదా అని. ఇంకా తర్వాత చెల్లెలు వాళ్ళైతే కేక్ తినిపించుకుంటున్నారు. అసలు ఎంత జోకులేస్తాడంటే కంటిన్యూయస్‌గా 'జబర్దస్త్' జోకుల కన్నా ఇంకా ఫ్లూయెంట్‌గా ఉంటాయి. అట్లా పంచులేస్తాడు. మాట్లాడాలంటే ఆయన ముందల మాట్లాడాలంటే మనకి కొంచెం ఆచితూచి మాట్లాడాలనమాట. అట్లా ఒక మాట ఏమైనా ఇగ తేడా వచ్చిందంటే దాన్ని పట్టుకొని ఇంక మనల్ని ఏడిపించడంలో నంబర్ 1 ఉంటాడు. ఇంకా కేక్ అయితే కట్ చేపిచ్చినంక ఇక తినైతే మా మామయ్య వాళ్ళ కొడుకనమాట. మా మామయ్య వాళ్ళ అసలు మా మరిది ఆయననే హైట్ ఉంటాడని అనుకుంటాడు. కానీ ఆయన కన్నా హైట్ ఉన్నాడు. సో, వీళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉండడం అది మన వీడియో నచ్చిందా? అదృష్టం అనమాట. నచ్చితే సో, లైక్ చేయండి, ఇదండి షేర్ ఇవాల్టి చేయండి, వీడియో. కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ మరొక చేసుకొని మంచి సపోర్ట్ వీడియోతో చేయండి మళ్ళీ మీ ఫ్రెండ్స్. ముందుకొస్తాను. కొంచెం బిజీ ఉండి వీడియోస్ అయితే చేయలేకపోతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కొత్తింట్లోకి పోవాలి కదా! ఇక్కడ వేకెంట్ చేయాలి. కొంచెము ఆ రూమ్ అయితే మెస్సీగా ఉంది. అవన్నీ క్లీన్ చేసుకోవాలి. అదే కొంచెం అక్కడిక్కడ ఉంటుంది. సో, వీడియోస్ అయితే లేట్ అయితున్నాయి. ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ అవర్ వీడియోస్.